నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లా ఉన్నారు అందరూ? సో ఇట్స్ బిన్ అ వైల్. ఇప్పుడే జస్ట్ ప్రీ వర్కౌట్ తాగిన, సీదా వాస్కులారిటీ మొత్తం వెయిన్స్ వచ్చేసినాయి ఇక్కడికి. సో టుడే ఈజ్ ఆర్మ్స్ డే. బేసిక్ ఏంటంటే ఆర్మ్స్ రోజు నేను కంప్రెషన్స్ చేసుకొని వర్కౌట్ చేయడం మస్తు అలవాటు ఉంటుండే. బట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ కొంచెం ఓవర్ సైజ్ వేయడం అలవాటు చేసుకున్నా. సో బైసెప్, ట్రైసెప్ అండ్ రేర్ డెల్ట్ ట్రైన్ చేస్తాను ఈరోజు. రేర్ డెల్ట్ బికాస్ రేర్ డెల్ట్స్ ఆర్ వీక్ అండ్ లెట్స్ గో. ఈ వర్కౌట్ ప్లాన్ ఏదైతుందో నా కోసం నేను సొంతగా డిసైడ్ చేసుకొని నా కోసం నేను డిజైన్ చేసుకున్న ప్లాన్. ఇంతకుముందు ఐ యూస్ టు హ్యావ్ ఏ కోచ్ దగ్గర నుంచి మనం ప్లాన్ తీసుకొని యూస్ టు ఫాలో. బట్ ఇప్పుడైతే మనమే ట్రైన్ చేస్తున్నాం. రీసెంట్గా అయితే లైక్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఐ కెన్ సీ సో మచ్ డిఫరెన్స్ ఇన్ మై బాడీ. మేబీ కార్బ్స్ గట్టిగా లోడ్ చేస్తున్నందుకు, కార్డియో కరెక్ట్గా చేస్తున్నందుకు, ట్రైనింగ్ ఇంటెన్సిటీ అంతా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నందుకు కావచ్చు. సో అది. అండ్ బేసిక్ ఏంటంటే ఈ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు స్ట్రెచ్చింగ్ చేస్తాం కదా. సో స్ట్రెచ్చింగ్ అనేది మస్తు మంది నెగ్లెక్ట్ చేస్తారు. అది కాకుండా స్ట్రెచ్చింగ్ ఏ రకంగా చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది అండ్ మొబిలిటీ ఇవన్నీ ఎందుకు చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తా. సో ఇప్పుడు మనం వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నామా, దాని ముందు మనం ఒక మజిల్ని వార్మ్ చేయాలి. ఓకే, ఒకవేళ మనం చెస్ట్ చేస్తున్నట్టయితే చెస్ట్కి ఆపోజిట్ మజిల్ ఏదైతే ఉంటుందో లైక్ రేర్ డెల్ట్. ఇప్పుడు నేను చెస్ట్ కొడుతున్నా, దానికోసం నా రేర్ డెల్ట్ స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి రేర్ డెల్ట్కి ఒక 1-2 వేరియేషన్స్ చేస్తే రేర్ డెల్ట్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మీకు ఇది చేస్తున్నప్పుడు షోల్డర్ పైన పడుతుంది అంటారు కదా మస్తు మంది. సో అట్లా కాకుండా ఉంటుంది. సో అట్లా అది. అండ్ నో మ్యాటర్ వాట్ యు ఆర్ డూయింగ్, మీరు లెగ్స్ కొడుతున్నా, చెస్ట్ కొడుతున్నా, అప్పర్ బాడీ కొడుతున్నా, లోవర్ బాడీ చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా వామప్ అనేది ఓవరాల్ బాడీని ఖచ్చితంగా చేయాలి. షోల్డర్ వామప్ ఫర్ లెగ్స్, లోవర్ బాడీ వామప్ ఫర్ అప్పర్ బాడీ, డజంట్ మ్యాటర్. ఖచ్చితంగా మీ బాడీ మొత్తంని వార్మ్ చేయాలి. అప్పుడే బాడీ గెట్స్ యూస్ టు దట్ ప్రోగ్రామ్. సో అది. అండ్ అదనమాట. ఇప్పటికైతే వాస్కులారిటీ ఈస్ గెటింగ్ బెటర్. లెట్స్ గో. వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. డెల్ట్కి 3 డిఫరెంట్ వేరియేషన్ చేస్తా. 3 sets into 3 sets, 12 to 15 rep range. Reverse dumbbell flies, single arm cable reverse flies and reverse pec deck flies. So 3 variations for rears and దాని తర్వాత bicep ఒక 3 variations and tricep ఒక 2 variations. Let's go. Lost it. సో బ్రింగింగ్ బ్యాక్ ద ఇంటెన్సిటీ. ఇంతకుముందు మనము ఫస్ట్లో చేస్తుండే కదా, అంటే ఆ కార్లో కెమెరా కనెక్ట్ చేసుకొని జిమ్కి వచ్చే వరకు డ్రైవ్ త్రూ యూస్ టు టాక్ అండ్ దెన్ మళ్ళీ రిటర్న్ ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ మాట్లాడుతుండే. ఈ మధ్యలో టైం మొత్తం వర్కౌట్ చేసుకుంటా, కొంచెం ఇంటెన్సిటీ పైన ఫోకస్ చేసుకుంటా, ఆ ట్రైనింగ్ని మైండ్
అండ్ ఆల్సో ఆ ఇంటెన్సిటీని ఎక్కువ ఫోకస్ చేస్తుండే. సో దానిపైన ఈసారి ఐ స్టార్టెడ్ టు కన్సిడర్. రేపటి నుంచి వచ్చే వ్లాగ్స్లో అదే వస్తుంది మీకు. లైక్ కార్లో కెమెరా కనెక్ట్ చేసుకొని మాట్లాడుకుంటూ వస్తాం, ఇక్కడ వర్కౌట్ చేస్తాం, పోయేటప్పుడు మళ్ళీ మాట్లాడతాం. జిమ్లో కొంచెం తక్కువ మాట్లాడతా సో దట్ ఐ కెన్ ఫోకస్ మోర్ ఆన్ మై వర్కౌట్. ఎందుకంటే మాట్లాడుకుంటూ ఐఎమ్ లూజింగ్ దట్ ఇంటెన్సిటీ అండ్ హార్ట్ రేట్ ఎలివేషన్స్ అయితే లేవు. మరీ లో ఇంటెన్స్ ట్రైనింగ్ లాగా అనిపిస్తుంది నాకు. సో స్మాల్ చేంజ్. లాస్ట్ సెట్. ఈ 3 వేరియేషన్లలో కూడా సేమ్ మజిలే వర్క్ అవుతుంది, సేమ్ మజిలే అవుతుంది. నేను ఎందుకు పర్టికులర్గా ఎక్కువ ట్రైన్ చేస్తున్నాను అనేది మీకు ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు వీడియోస్లో. బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, ఐఎమ్ డూయింగ్ దిస్ బికాస్ నా రేర్ డెల్ట్స్ వీక్ అండ్ నా రేర్ డెల్ట్కి నేను ఎక్కువ ట్రైన్ చేస్తున్నా, ఓవర్ ట్రైనింగ్ అన్నారు దాన్ని. సో లైక్ వీక్లో నేను షోల్డర్ ట్రైన్ చేసినప్పుడు రేర్ డెల్ట్ ఒక 2 వేరియేషన్లు చేస్తున్నా. అది కాకుండా స్పెసిఫిక్గా ఆన్ సాటర్డేస్ ఐ ట్రైన్ ఆర్మ్స్ అండ్ రేర్ డెల్ట్స్. దానిలో రేర్ డెల్ట్కి ఒక 3 వేరియేషన్స్ ఫుల్ ఇంటెన్స్గా చేస్తాను. సో దానివల్ల ఏమవుతుందా అంటే రేర్ డెల్ట్ మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. యూనో స్టార్టింగ్ నుంచి చేసిన తప్పులను ఇప్పుడు సరిదిద్దుకోవాలి అంతే. బైసెప్ అనేది కొంచెం డామినేటింగ్, లైక్ ఓవరాల్ ఫిజిక్లో బైసెప్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. దానికి ఇంకా ఇనీషియల్గా ఫస్ట్ నుంచి మనం ఎట్లా అంటే బైసెప్ ట్రైన్ చేయాలా అప్పుడే స్ట్రాంగ్ అవుతాయి, బైసెప్ గట్టిగా ట్రైన్ చేయాలా అనుకుంటా ఓవర్ ట్రైన్ చేసేసినాం. ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ మనం బైసెప్ని చాలా ఎక్కువ ట్రైన్ చేసినాం. దానివల్ల బైసెప్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి దానికి వాల్యూమ్, ఇంటెన్సిటీ అవన్నీ వీక్లీ కంపేర్ చేస్తే, మంత్లీ కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ మజిల్స్. లైక్ నేను ట్రైసెప్ని ఎక్కువ ట్రైన్ చేస్తాను, బైసెప్ని కొంచెం తక్కువ ట్రైన్ చేస్తాను, షోల్డర్ని ఇంకెక్కువ ట్రైన్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం మనం అసలు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ట్రైనింగ్ ఇంటెన్సిటీ అండ్ మన ఎక్స్పీరియన్స్ అంతే. సో లెట్స్ గో 3 more sets. అండ్ ట్రైనింగ్ లోడ్, ట్రైనింగ్ వాల్యూమ్, ట్రైనింగ్ ఇంటెన్సిటీ, ట్రైనింగ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో అవి పర్సన్ టు పర్సన్ అలాగ ఉంటాయి, మనిషికి వేరు ఉంటాయి.
సో నా ఫిజిక్కి తగ్గట్టు నేను ట్రైన్ చేస్తున్నా. ఇఫ్ మీకు ఒకవేళ ఏదైనా మేజర్గా వీక్ పాయింట్ ఉంటే దాన్ని కన్సిడర్ చేసి కొంచెం ఎక్స్ట్రా దానిపైన వర్క్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా స్ట్రాంగెస్ట్ ఉంటే దాని ట్రైనింగ్ వాల్యూమ్ కొంచెం తగ్గించి ఏదైతే వీక్ ఉందో దాని ఇంటెన్సిటీ కొంచెం పెంచవచ్చు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు తెలిసినంత వరకు పుష్ పుల్ లెగ్స్ స్ప్లిట్ ఫాలో అవుతారు, లేకపోతే అప్పర్ లోవర్ ఫాలో అవుతారు. సో ఈ పుష్ పుల్ లెగ్ స్ప్లిట్ ఏదైతుందో దీన్ని ట్రైన్ చేస్తున్న టైంలో మనకి ఏమవుతుందంటే పుష్ పుల్ లెగ్స్ ఓకే. మ్యాక్సిమం టైం ఫుల్ రోజు మాత్రమే మనం రేర్ డెల్ట్ని ట్రైన్ చేస్తాం. అందులో కూడా జస్ట్ మ్యాక్సిమం 1 వేరియేషన్, అది కూడా రివర్స్ పెగ్ డెక్ ఫ్లైస్. నేను అదే చేసిన స్టార్టింగ్ నుంచి. నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ అంటే అదొకటే. ఇప్పటికి చాలా వీడియోస్లో చెప్పినా, బట్ స్టిల్ అది రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నా అంటే మీలో ఎవరైనా ఒకవేళ మిస్టేక్ చేస్తున్నట్టయితే జస్ట్ చేంజ్ చేసుకొని ట్రై చేయండి. రేర్ డెల్ట్కి అట్లీస్ట్ ఒక 2 to 3 వేరియేషన్స్ యాడ్ చేసుకోండి వీక్ మొత్తంలో. 3 x 3 9 సెట్స్. సో అట్లా చేస్తే నేను నా షోల్డర్ని చాలా వరకు ఇంప్రూవ్ చేసుకున్నా. ఇప్పటి నుంచి ఇంకా వర్క్ చేస్తున్నా, డైలీ గ్రైండ్ చేస్తున్నాం. గ్రైండ్ ఈజ్ ఆన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈరోజు అయితే డే 3 ఆఫ్ బల్క్ అండ్ చూద్దాం ఎట్లయితే. వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేసా. ఇప్పటికే ఐ కెన్ ఫీల్ మై బైసెప్స్, లైక్ బైసెప్ని ఐ కెన్ ఫీల్ ద టైట్నెస్ ఇన్ దట్. సో లెట్స్ గో. Okay, whatever it is, the battery का मेरा मेरा बैच में जिस बार मेरे को बोला कि इसका डाला है ना, मैं एक बार मार्क करके बात किया अगर वैसा में मिलो कि तो मैं निकाल देता तो उसका क्लियर करवा Done with workout. Quick rear delt and arm session. బాడీ కండిషన్ ఒకటి చూపిస్తా. కరెంట్లీ మనము కొంచెం క్యాలరీస్ ఎక్కువ తింటున్నందుకు బాడీలో కొంచెం వాటర్ రిటైన్ అవుతుంది. ఇట్ ఈస్ ఆబ్వియస్ బికాస్ మనము బల్క్ చేస్తున్నాం కాబట్టి. సో ఈసారి ఏంటంటే కొంచెం స్మార్ట్గా చేస్తున్నాం బల్కింగ్ కూడా. దాని గురించి ప్రోటోకాల్స్ ఏంటివి అనేవి నేను ముందలన్నీ మీకు చెప్తా. బట్ ఇప్పటికైతే యాజ్ ఐ సెడ్ లాస్ట్ వీడియోస్లో కూడా ఎవ్రీడే మనము బాడీ కండిషన్ ఒకటి, ఫిజిక్ ఒకటి ఎవ్రీడే చూపిస్తామని. సో లెట్స్ గో. కండిషన్ చూపిస్తా. ఈరోజు అప్పర్ చేసినాం కాబట్టి అప్పర్ బాడీ ఒకటి చూపిస్తాం. లెట్స్ గో. విజిబుల్ యాప్స్ కొంచెం. అండ్ కమింగ్ టు కార్డియో, మనము ఎవ్రీడే 2 hours కార్డియో చేస్తున్నాం. క్యాలరీస్ కూడా డీసెంట్గా తింటున్నాం. అండ్ ట్రైనింగ్ కూడా ఫుల్ ఇంటెన్స్ ఉంది కాబట్టి. ఇది ఫిజిక్. లెట్ మీ షో యూ. సో మ్యాజిక్ ఏంటంటే పొట్ట బయటికి అన్నాక కూడా మనకు యాబ్స్ విజిబుల్ ఉన్నాయి. సో ఈసారి బల్క్ మాత్రం ఫుల్ స్మార్ట్గా చేస్తున్నాం, స్లోగా చేస్తున్నాం.
3 monthsలో మ్యాక్సిమం మజిల్ పుట్ ఆన్ చేస్తాం, స్లోగా బాడీ ఫ్యాట్ని డ్రాప్ చేద్దాం. కాంపిటీషన్కి వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ మార్చ్ టైంకి ఏ షో ఉంటే ఆ షో ఆడదాం, నో మ్యాటర్ విచ్ షో. ఐసిఎన్ ఏ టైంకి ఉందో మనకు తెలియదు, బట్ ఐసిఎన్ గురించి ఇప్పటికీ చాలా మస్తు ఎలిగేషన్లు వచ్చినాయి కాబట్టి నేను దానిలో ఆడదలుచుకోవాలి ఇప్పట్లో. ఆ ఫెడరేషన్కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 2-3 years నో మోర్ ఐసిఎన్. మేబీ ఆడితే ఏదన్నా బయట ఐఎన్బిఏ, డబ్ల్యూఎన్బిఏ ఫర్ మజిల్ మెనియా, ఈ త్రీ ఫెడరేషన్స్లో న్యాచురల్ షోస్ ఉన్నాయి. సో వచ్చి ఇఫ్ యూ క్యాన్ గో దేర్ అండ్ కంపీట్. ఫర్ ద టైమ్ బీయింగ్ కండిషన్ అయితే మంచిగా అవుతుంది. ఇంకోటి, కెమెరాలో మీకు కండిషన్ చూసి కొంచెం స్మాల్గా అనిపిస్తుండాలి, లైక్ చిన్నగా అనిపిస్తుండాలి. బట్ ఇన్ పర్సన్ ఒకవేళ నా దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడితే చూస్తే దెన్ ఇట్ విల్ బి డిఫరెంట్, లైక్ మోర్ మస్కులర్. విత్ దట్ బీయింగ్ సెడ్, బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం ఇడికే. ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. ఎవరో నీ కోచ్లు ఫేక్ అన్నారు, స్కామ్ అన్నారు, ఏమండి? సో 7.5 weeks అవుట్, ఇంకొక 8 weeks అనుకో, గట్టిగా చూస్తే 7 weeks అవుట్ ఉంది. చూసాం ముందర ప్రెప్ సిరీస్ అవన్నీ ఎట్లా చేస్తున్నా, నేను కండిషన్ ఎట్లన్నా చేస్తున్నా, నేను బల్క్ చేస్తున్నా కాబట్టి మనది కండిషన్ వస్తుంటుంది. ఐ విల్ అప్డేట్ వాట్ ఎవర్. అండ్ గివ్ అవర్ బెస్ట్ ఫస్ట్ అథ్లీట్. నేను ఇంకా కాంపిటీషన్ ఆడతలేను అని చెప్పి నేను ఐసిఎన్కి రాకుండా కూడా ఉందా, వస్తా ఖచ్చితంగా, ఎందుకంటే మన క్లయింట్స్ కూడా ఉన్నారు ఆడేటోళ్ళు. సో ఏంది ఫిట్ వాట్స్ వస్తలేడు, భయపడ్డాడు అనుకురా, లేదు, నేను వేరే వాళ్ళని దించుతున్నా కాబట్టి నేను ఆడతలేను అంతే. డిసెంబర్లో ఫోకస్ చేస్తే ఏదైనా ఒకటే దాని మీద ఫోకస్ చేయాలి. 2 పంచాయతీలు పెట్టుకొని నేను ఆడి క్లయింట్స్ని ఆడిచ్చి మనకంతా తలనొప్పి, అది స్ట్రెస్. ఇప్పుడు చూడరు ఎంత మంచిగా ఉన్నాను, మస్కులర్ సైజ్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, ఎనర్జీ ఉంది, ఫుల్నెస్ ఉంది, ఇంకేం కావాలా. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నమస్తే, లవ్ యూ ఆల్, టేక్ కేర్.